నేచర్ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. హలో, ఐఎమ్ భవానీ శంకర్, రిటైర్డ్ డీజీపీ. అంజలి, స్టూడెంట్. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. నాకు కూడా నీలాగానే ఈ బీచ్ అన్నా ఈ వాతావరణం అన్నా చాలా ఇష్టం. అందుకే రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. అవును, నేను 2 రోజుల నుంచే చూస్తున్నాను. ఇంతకుముందు నాకు ఎప్పుడు కనపడలేదు. ఈ ఊరికి కొత్త? అవును, నేను మిమ్మల్ని 1 వీక్ నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఫ్రెండ్స్తో వచ్చేవారు, ఈరోజు ఒంటరిగా వచ్చారు. ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. వాట్? వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటే? అదంతే, వర్షం వస్తే ఎవరిని పట్టించుకోదు. మీరు రండి. తల్లి, నీలాంటి పిచ్చి టేస్ట్ మాకు లేవే, ఎవరికి ఉండవు. అసలు నీలా ఎవరు థింక్ చేయరు. ఎందుకుండవు? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సేమ్ నాలాగే థింక్ చేసేవాళ్ళు, నా టేస్ట్లే ఉన్నవాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ ఒక్కరైనా ఉంటారు. బాగాలేదు. చా, నువ్వు సస్తావని టెన్షన్లో నేను చావడం మర్చిపోయాను. నీకేంటి, నువ్వు బానే ఉన్నావుగా? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు కదా? ఇవే మాటలు నేను నిన్ను అడిగితే నువ్వు వింటావా? నీకెందుకని నన్ను తిడతావు? నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకేం తెలుసు? నీకు 190 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవన్నీ నేను సాల్వ్ చేస్తానని చెప్పను. అందుకే నిన్ను కాపాడలేదు. అందరికీ చావంటే భయం, కానీ చావడం అంత ఈజీ కాదు. నీకు చచ్చేంత ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించు. ఓకేనా? చేరా బ్రదర్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. क्या साहब एक अजनबी के लिए अपनी जान आड़े डाल दिए? నాకు నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను.
ఏమైందయ్యా కాపాడండి సార్, అన్న మనుషులు నన్ను చంపడానికి వస్తున్నారు సార్. అన్న మనుషులా? ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, సార్. ఏంటా ఇది ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, అన్న మనుషులు నన్ను చంపడానికి వస్తున్నారు సార్. ప్లీజ్ సార్. అన్న మనుషులు భయపడకు నేను ఏంటయ్యా నేను పబ్లిక్ గా మర్డర్ చేస్తావా? నేను అదే అడుగుతున్నాను. పబ్లిక్ అవసరం లేని విషయం ఛానల్ వాడికి అవసరమా? ఏం చేశాడు? ఏం చేశాడా? వైజాగ్ లో మా డీజీపీ మర్డర్ అయిపోతే టీవీలో ఒక్క నిమిషమే చూపించిన వీళ్ళు మా అన్న చేసే మర్డర్ గురించి రోజు టీవీలో హైలైట్ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఇప్పుడు నేను మర్డర్ చేస్తాను, అది టెలికాస్ట్ చేస్తా. ఆగు. ఏమయ్యా లోకల్ ఛానల్స్ ఇన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచో వచ్చావు, నీకు అవసరమా? నువ్వు అనుకున్నట్టుగా పబ్లిక్ ఎవరు నీకు హెల్ప్ చేయరయ్యా. అటు చూడు, పోలీసు చోద్యం చూస్తూ నుంచున్నారు. అన్నను ఎవరేం చేయలేరు, ఒక్క కాకేస్తే చాలు ఆ పోలీసులు వచ్చి నేను తంతారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీడిని మర్డర్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటి? వీడిని నేను మర్డర్ చేస్తానే. చూడబ్దులా, వీడిని చంపితే నాకు 50 మర్డర్లు అవుతాయి. అడ్డు రాకు. సదా అన్నకు ద్రోహం చేసిన నేను వదిలిపెట్టను. వాడి చంపి వాడి పారిపోతున్నాడు. వాడెక్కడ పోతాడు? ఓ పని చేద్దాం, ఎవడు ముందు మర్డర్ చేస్తే వాడి అకౌంట్లో వేసుకుందాం. పద. కత్తిరా. Yes! దీంతో 50. మా అన్నకి ఎవడడ్డొచ్చినా వాడికి ఇదే గతి. రాయ్, అన్నకు ఫోన్ చేయరా.